వెల్కమ్ టు డిడిఆర్ ఛానల్. రేవంత్ రెడ్డి ఒక ఫైర్ బ్రాండ్. 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో డిడిఆర్ ఛానల్ ప్రత్యేక కథనం. విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం వరకు పట్టుదలే పెట్టుబడిగా, దూకుడే ఆయుధంగా సాగిన ఒక అసాధారణ ప్రస్థానం అది. ఆయనే తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన లీడర్ యనుమల రేవంత్ రెడ్డి. ఈ ప్రత్యేక రోజు సందర్భంగా ఆయన జీవితంలో ఆసక్తికర మలుపులపై ప్రత్యేక నివేదిక. మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో రేవంత్ రెడ్డి జన్మించారు. ఆయన తల్లిదండ్రులు రామచంద్రారెడ్డి, రామచంద్రమ్మ. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో ఆయన పెరిగారు. ప్రాథమిక విద్య స్థానికంగానే సాగింది. ఆ తర్వాత హైదరాబాద్ లోని ఏవి కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు. విద్యార్థి దశ నుంచే ఆయనలో నాయకత్వ లక్షణాలు, సమాజంపై అవగాహన మొదలయ్యాయి. ఆయన జీవితంలో ప్రేమ వివాహం ట్విస్ట్ అండ్ టర్న్ గా చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి జీవితంలో ప్రేమ వివాహం ఒక ముఖ్యమైన ఘట్టం. ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి దివంగత జైపాల్ రెడ్డి గారి సోదరుడు కుమార్తె గీతను రేవంత్ రెడ్డి ప్రేమించారు. పెద్దలను ఒప్పించి 1992వ సంవత్సరంలో వీరి వివాహం జరిగింది. రాజకీయంగా భిన్నమైన నేపథ్యాలు ఉన్నప్పటికీ ఈ వివాహం ఆయన జీవితానికి ఒక స్థిరత్వాన్ని ఇచ్చింది. వీరికి నైమిష అనే కుమార్తె ఉన్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎంతో వైవిధ్యభరితమైనది. ఆయన ఏ పార్టీలో ఉన్నా తనదైన ముద్ర వేశారు. విద్యార్థి దశలో ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగమైన ఏబీవీపీలో చురుగ్గా పనిచేశారు. 2001-2002 ప్రాంతంలో కేసీఆర్ ప్రారంభించిన టిఆర్ఎస్ లో చేరారు. అయితే అక్కడ ఆశించిన గుర్తింపు లేకపోవడంతో బయటకు వచ్చారు. స్వతంత్ర అభ్యర్థిగా సంచలనం సృష్టించిన సంఘటన, రాజకీయాల్లో మరిచిపోలేని ఘటన. 2006వ సంవత్సరంలో జెడ్పీటీసీ సభ్యుడిగా స్వతంత్రంగా గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత 2007వ సంవత్సరంలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి అత్యంత నమ్మకస్తుడిగా పనిచేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి అత్యంత నమ్మకస్తుడిగా మారారు. 2009-2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఎదిగారు. కాంగ్రెస్ లోనికి 2017లో రాహుల్ గాంధీ సమక్షంలో చేరారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు రేవంత్ రెడ్డికి 2009-2014 కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ తరఫున 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా నిలబడి దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం నుండి భారీ విజయాన్ని అందుకున్నారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో ఊహించని విధంగా ఓటమి పాలయ్యారు. కానీ ఆ ఓటమితో ఆయన కుంగిపోకుండా మరింత పట్టుదలగా ముందుకు సాగారు. ముఖ్యమంత్రి పదవి 2021లో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమించి అందించింది. గ్రూప్ రాజకీయాలు, సీనియర్ల అసంతృప్తిని తట్టుకుంటూ పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో నడిపించి అధికారంలోనికి తీసుకొచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు ముగింపు పలుకుతూ డిసెంబర్ 7, 2023న తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. రేవంత్ రెడ్డి ప్లస్ అండ్ మైనస్ పాయింట్లను గమనిస్తే అద్భుతమైన వాగ్దాటి, ప్రజలను ఆకట్టుకునేలా, ప్రత్యర్థులను తిప్పికొట్టేలా మాట్లాడడం ఆయనకు ప్రధాన బలం. అయితే కొన్నిసార్లు ఆయన మాట్లాడే మాటలు, తీసుకునే నిర్ణయాలు తీవ్ర వివాదాలకు దారితీస్తాయి. యువతలో, క్షేత్రస్థాయి ప్రజల్లో ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. కానీ కాంగ్రెస్ లోని సీనియర్ నేతలను ఎల్లప్పుడూ సమన్వయం చేసుకోవడం ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది.
కష్టపడే తత్వం, ఓటములు ఎదురైనా, జైలుకు వెళ్లాల్సి వచ్చినా ధైర్యంగా నిలబడ్డారు. అయితే అప్పుడు ఎదుర్కొన్నటువంటి కేసులు ఇప్పటికీ ఆయన రాజకీయ ప్రాణంలో నీడలా వెంటాడుతున్నాయి. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో, పాలనలో వేగం ప్రదర్శిస్తున్నారు. హామీల నెరవేర్పు చాలా భారంగా మారింది. ఇచ్చిన 6 గ్యారంటీలను ఆర్థిక పరిమితుల మధ్య అమలు చేయడం నిరంతర ఒత్తిడిని కలిగిస్తుంది. కొడంగల్ వీధుల నుండి కోట మైదానం వరకు రేవంత్ రెడ్డి ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. విమర్శలను అవకాశాలుగా మార్చుకుంటూ, సవాళ్లను ఎదుర్కొంటూ సాగుతున్న రేవంత్ రెడ్డి పాలన తెలంగాణను ఏ దిశగా నడిపిస్తుందో కాలమే నిర్ణయించాలి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ మిస్టర్ సీఎం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.